హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. జూలై మాసంలో రాబోయే 2 రోజుల్లో మీనరాశి వారి జీవితంలోకి దూసుకొచ్చే నిజాలు ఏంటి? మీనరాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి? వారి జీవితం ఎటువంటి మలుపు తిరగబోతోందో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎంతో కాలంగా మీనరాశి వారు ఎదురు చూస్తున్న ఎదురు చూపులకి ఈ సమయంలో ఫలితం అయితే దక్కబోతోంది. మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఫలితం కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు. ఆ ఫలితాన్ని ఈ సమయంలో పొందబోతున్నారు. కానీ చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు కూడా మీ కుటుంబ సభ్యులతో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండటానికి అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమమని చెప్పుకోవచ్చు. లేకపోతే కనుక కుటుంబ వాతావరణం దెబ్బతిని మనస్పర్ధలు పెరిగి బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా మీ యొక్క జాతకం ప్రకారం రాబోయే 2 రోజుల్లో జరగబోతోంది. కాబట్టి మీనరాశి జాతకులు ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలకు మీరు తావివ్వకుండా మరో 2 రోజుల్లో జాగ్రత్తగా ఉండటం మంచిదే. చిన్న గొడవ కాస్త పెద్దగా మారి మీ బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉండబోతోంది. కాబట్టి ఈ అంశంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదే. గొడవ తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే దాన్ని సరిదిద్దుకోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అప్పుడే గొడవ తీవ్రత పెరగకుండా మీ యొక్క బంధాన్ని మీరు కాపాడుకున్న వారవుతారు. ఇక ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సమస్యలు బాధించే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా మీకు సమస్య ఏదైనా సరే చిన్నగా ఉన్నప్పుడే వైద్యుని సంప్రదించడం, దానికి సరైన చికిత్స తీసుకోవటం అనేది చాలా ఉత్తమం. లేకపోతే లేనిపోని సమస్యలను మీకు మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. అలాగే మీనరాశి వారు సున్నిత స్వభావం కలవారు కాబట్టి చిన్న చిన్న మాటలు అన్నా నొచ్చుకునే స్వభావం ఉంటుంది. ఈ కారణం వల్ల మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులతో, అలాగే మీ యొక్క స్నేహితులతో, సన్నిహితులతో, బంధువులతో కూడా కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వారి యొక్క మాటల వల్ల మీరు నొచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలా మీరు చిన్న మాట అంటే నొచ్చుకోవటం లాంటి పనులు చేయకుండా బ్రాడ్గా ఆలోచించడం నేర్చుకోవాలి. అప్పుడే జీవితంలో బంధాలను కాపాడుకోగలుగుతారు. మీనరాశి వారికి అందరికీ సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది. దీని కారణంగా మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా మరో 2 రోజుల్లో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క మంచితనం ఏదైతే ఉందో దాన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితులు కూడా మరో 2 రోజుల్లో ఏర్పడబోతున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీనరాశి వారికి మరో 2 రోజుల్లో దూసుకొచ్చే నిజాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.